ఇక ఆశ్రమ పాఠశాలల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం ముదిగొండ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. 13 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దేవరకొండ మండల పరిస్థితిలో ఉన్నటువంటి ఈ ఆశ్రమ పాఠశాల ఏదైతే ఉందో అక్కడ సంబంధించినటువంటి వార్డెన్ గారు డయాలసిస్తోని ఇబ్బంది పడుతున్నాడు. ఇబ్బందులకు గురవుతారు. పిల్లలకు సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఈ సంఘటన గురించి కూడా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నల్గొండ డిటిడబ్ల్యూ గారికి అక్కడ ఉన్నటువంటి హెచ్డబ్ల్యూ ఉంటలేడు. తక్షణమే పర్యవేక్షణ కోసం ఒక వార్డెన్ని నియమించాలనేసి కూడా మేము దశల వారీగా ఉద్యమాలు చేస్తూ వినతి పత్రాలు ఇచ్చిన కాడ ఇంకా వరకు కూడా ఒక వార్డెన్ని పర్యవేక్షణ పెట్టకపోవడంలో దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నాం. సుమారుగా అక్కడ ఉన్నటువంటి పాఠశాలలో 33 మందికి అస్వస్థతకు గురైనారు. వాళ్ళకు తక్షణమే పర్యవేక్షించి వైద్యానికి ఈ జిల్లా కలెక్టర్ గారు స్పందించి విద్యార్థులు న్యాయం చేయాల్సిందిగా విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు దేవరకొండ మండలంలోని ముదిగొండ దగ్గర ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాల గురుకుల పాఠశాలలో దాదాపు 20-25 మంది కలుషిత ఆహారం వలన ఇవాళ ఫుడ్ పాయిజన్ అయ్యి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇవాళ చికిత్స పొందా ఉన్నారు. ఇవాళ ప్రధానంగా అక్కడ కలుషిత రాత్రి వండిన చికెన్ వల్లనే ఇవాళ మోషన్స్ అయిన ఇక్కడ ఉన్న విద్యార్థులు కూడా చెప్పడం జరిగింది. ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి హెచ్డబ్ల్యూ కావచ్చు, ఎవరు వాళ్ళు ఇవాళ లీవ్లో ఉండి ఆయన అనారోగ్య సమస్యలో ఉండి లేకపోవడంతో అక్కడ సరైన ఇన్ఛార్జ్ ఉన్నవారు కూడా సరైన శ్రద్ధ చూపడం వల్లనే ఇవాళ ఈ ఫుడ్ పాయిజన్ అనేది కూడా కావడం జరిగింది. దాదాపు 2 సంవత్సరాల నుంచి అనారోగ్య సమస్యలు ఉన్నాయి. అక్కడ ఆయన వార్డెన్ కూడా అక్కడ ఉండట్లేరు. ఇవాళ వేరే వారిని పెట్టాలని చెప్పేసి గతంలో కూడా విద్యార్థి సంఘాలు కూడా ఇవాళ డీటీ వారికి అందరికీ వినతులు ఇచ్చినప్పటికీ కూడా స్పందించకుండా అట్లే నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇవాళ దాటిపైన సరైనటువంటి పర్యవేక్షణ లేకపోవడంతో ఈ యొక్క ఫుడ్ పాయిజన్ కూడా జరిగింది. ఇవాళ మరి ఇంకొకటి ఏంటంటే ఇవాళ రాత్రి చికెన్ పెట్టారంటున్నారు. ఆ చికెన్ అనేది కూడా ఇవాళ ఎక్కడి నుంచి చేస్తూ ఉన్నారు. కుళ్ళిపోయిన చికెన్, ఖరాబ్ అయిన చికెన్ ఉండడం వల్లనే ఇవాళ ఈ ఫుడ్ పాయిజన్ కారణం అని చెప్పి కూడా మేము ఆరోపిస్తూ ఉన్నాం. కాబట్టి ఏదేమైనా సమగ్రమైనటువంటి విచారణ జరిపి ఈ యొక్క ఫుడ్ పాయిజన్ కారణమైన వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా విద్యార్థి సంఘంగా మేము తెలియజేస్తాం.